హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. విక్రమ్ కృష్ణ దుర్గని కొడుతూ ఉంటే దుర్గా తప్పించుకుని పారిపోబోతాడు. కానిస్టేబుల్స్ దుర్గని పట్టుకుంటారు. విక్రమ్ కృష్ణ, నిన్ను పట్టుకోవాలనుకుంటే నాకు చిటికెలో పని, కానీ నువ్వు నా రాధ క్యారెక్టర్ మీద నింద వేశావు, అందుకే ఇంత చేయాల్సి వచ్చింది అంటాడు. అసలు నీకేమీ అర్థం కావడం లేదు కదా అంటూ, నువ్వు ఏం మాట్లాడావో, అవి మా ఇంట్లో వాళ్ళు ఎలా విన్నారో, నువ్వు ఇక్కడే ఉన్నావని నాకు ఎలా తెలిసిందో నీకు ఇంకా అర్థం కాలేదా అంటూ, నువ్వు చాలా తెలివైన వాడివని నీకు ఫీలింగ్ కదా, నువ్వు కంత్రీవైతే నేను డబుల్ కంత్రీని, నీకు తెలియకుండా నీకే బగ్ పెట్టాను అంటూ దుర్గ జేబులో ఉన్న బగ్ తీసి చూపెడతాడు. దుర్గ షాక్ అవుతూ, నా పాకెట్లో ఎప్పుడు పెట్టావురా అంటాడు. విక్రమ్ కృష్ణ, ప్లాన్ ఏ మిస్ అయితే ప్లాన్ బి ఉండాలి కదా అంటూ ఆ బగ్ని కిందికి విసిరేస్తాడు. దుర్గా రాధను చూస్తూ, రాధా నవ్వకు, నాకు బీపీ వస్తుంది అంటాడు. నా దగ్గర బగ్ ఎలా పెట్టావురా అంటూ ఇరిటేట్ అవుతూ ఉంటాడు. విక్రమ్ కృష్ణ, అది సరేరా వీర వెంకట దుర్గా ప్రసాదు, నువ్వే తెలివైన వాడివని నీకు గొప్ప ఫీలింగ్ కదా, నువ్వు ఫస్ట్ టైం ఇంటికి వచ్చిన గంట నుండే నీ మీద ఫోకస్ పెట్టానురా అంటాడు. నీ బర్త్ సర్టిఫికేట్ నుండి నీ డేటా మొత్తం సంపాదించాను. నువ్వు ఎలా మా ఇంటికి వచ్చింది, కట్టం చాటున ఎలా తాక్కుంది, టెర్రస్ పైన వెయిట్ చేసింది, సెక్యూరిటీ డ్రెస్లో వచ్చింది అంతా నాకు తెలుసు. ఆఖరికి జైలు దగ్గర ఆటో డ్రైవర్గా వచ్చింది, అంబులెన్స్లో ఉన్నావని, రాధ కూడా ఉందని తెలుసురా, రాధ ఇంట్లో నుండి బయటకు వెళ్ళడం కూడా నాకు తెలుసురా అంటాడు. నువ్వు కాదురా కావాల్సింది, రాధ నిర్దోషిగా నిరూపించాలి, నీ నోటితో నీ పాపాన్ని నువ్వే అందరికీ చెప్పాలి, అందరూ వినాలి, అదే నా ప్రాజెక్ట్ అంటూ, నువ్వు నా చేతిలో బొమ్మలా ఆడావురా, నీ రిమోట్ నా చేతిలో ఉంది, నీ ప్రతి మూమెంట్ నా కంట్రోల్లోనే ఉంది అంటాడు. రాధ దగ్గరికి వెళ్ళి, సారీ రాధ అంటూ రాధ చేతులు విడిపించి, వీడికి నీ తరపున ఒక గిఫ్ట్ ఇవ్వవా అంటాడు. రాధ దుర్గని చెంపదెబ్బలు కొట్టి, చీ వెదవా అంటుంది. దుర్గా, ఇదేది మర్చిపోను రాధా అంటాడు. విక్రమ్ కృష్ణతో, నిన్ను వదలను, నీ సంగతి చెప్తాను అంటూ, రాధ నిన్ను వదలను, నీ కోసం మళ్ళీ వస్తాను అంటూ అరుస్తూ కానిస్టేబుల్స్తో వెళ్తూ ఉంటాడు. రాధ విక్రమ్ కృష్ణను హక్ చేసుకుని, థ్యాంక్ యూ సో మచ్ అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇక విక్రమ్ కృష్ణ పోలీస్ వెహికల్లో రాధను ఇంటికి తీసుకొస్తాడు. రాధను చూసిన పద్మ హ్యాపీగా ఫీల్ అవుతూ పరిగెత్తుతూ రాధ దగ్గరకు వచ్చి, అమ్మ రాధమ్మ అంటూ రాధను హక్ చేసుకుని ఎమోషనల్ అవుతుంది. నీకేమైందో అని ఎంత కంగారు పడ్డానో తెలుసా అంటుంది. విక్రమ్ కృష్ణ, మీ కూతుర్ని తీసుకొస్తానని మాటిచ్చాను, తీసుకొచ్చాను అంటాడు. సునంద విక్రమ్ కృష్ణ రాధకు హారతి ఇస్తుంది. విక్రమ్ కృష్ణ రాధను తీసుకుని ఇంట్లో అడుగు పెడతాడు. విక్రమ్ కృష్ణ దమయంతితో, వారం రోజుల గడువు ఇంకా అయిపోలేదనుకుంటాను అంటాడు. ఒక నింద మోపే ముందు మీకు ఓ అమ్మాయి ఉందన్న విషయం మర్చిపోయారు, ఒక తల్లి అన్న విషయం మర్చిపోయారు, రాధ కూడా మీకు వరుసకు కూతురే అని మర్చిపోయారు. ఒక ఆడపిల్ల ఇంటికి వచ్చింది, పెళ్లి జరిగిన పద్ధతి, ఈ పెళ్ళి మీకు నచ్చకపోవచ్చు, మీకు ఇష్టం లేకపోవచ్చు, కానీ ఇల్లు వదిలి వచ్చిన ఒక అమ్మాయి మీద ఇంత ద్వేషమా అంటాడు. ఒక ఆడపిల్ల వ్యక్తిత్వాన్ని చంపే ప్రయత్నం చేశారు, మీ మాటలతో చేతలతో ఒక అమ్మాయిని చిత్రవద చేశారు. రాధ ఏం తప్పు చేసింది, నన్ను పెళ్లి చేసుకోవడమే తను చేసిన తప్ప. ఆ దుర్గ ఇప్పుడు రాధ చదువుకునేటప్పుడు ఏడిపించాడు, వాడికి రాధ తగిన బుద్ధి చెప్పింది, అది వాడు మనసులో పెట్టుకున్నాడు, ప్రేమ పేరుతో రకరకాల వేషాలు వేశాడు, ఇంటికొచ్చాడు, అంతే మీకు ఒక ఆయుధం దొరికింది, ఇద్దరిని విడదీశారు, చేయి పట్టి బయటకు గెంటేశారు, స్టోర్ రూమ్లో పడుకోమన్నారు. ఇంత నీచమా, ఒక మనిషిని ఇంత హీనంగా చూడాలా? రేపు ఇదే పరిస్థితి ప్రియకొస్తే మీకు బాధ అనిపించదా? చదువుకున్నవారు, సొసైటీలో మంచి పేరున్నవారు, పొలిటికల్గా మంచి పొజిషన్లో ఉన్నారు, మీ ఆలోచనలు ఆకాశం అంత ఎత్తులో ఉండాలి, కానీ పాతాళంలోకి పడిపోయేలా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు? బుద్ధి లేదా అని తిట్టాలని ఉంది, కానీ నాకన్నా పెద్దవారు అత్త స్థానంలో ఉన్నారు, మిమ్మల్ని ఒక మాట అంటే నా వ్యక్తిత్వం పడిపోతుంది అంటాడు. రాధ కార్చిన కన్నీళ్లు, రాధ నిద్రలేని రాత్రులు, రాధ మనోవేదన, రాధ అవమానాలు, ఇవన్నీ ఎవరు తిరిగిస్తారు? ఒక మాట అనే ముందు ఆలోచించాలి. సంస్కారం మర్చిపోయి పేదింటి నుంచి వచ్చిన రాధ క్యారెక్టర్ని సమాధి చేయాలని చూస్తారా? ఇది న్యాయమా అత్త అంటాడు. ఒక అమ్మాయిని చెడిపోయిన దానిలా చిత్రీకరించడానికి అందరూ చాలా కష్టపడ్డారు అంటాడు. మీ స్థాయికి తగ్గట్టుగా మీ ఆలోచనలు ఉండడం లేదత్తా, నేను చెప్పే స్థాయిని నేను తీసుకురాలేదు, నేను చెప్పే స్థాయికి మీరు పడిపోయారు అంటాడు. ప్రియతో, ప్రియ నిన్ను లాగిపెట్టి చెంపదెబ్బ కొట్టాలని ఉంది అంటాడు. ఒక్క చెంపదెబ్బ శిక్ష సరిపోదు, 100 చెంపదెబ్బలైనా కొట్టాలి నిన్ను అంటాడు.
రాధ బట్టలు కాల్చేసినప్పుడు నిన్ను కొట్టపోతే రాధ ఆపింది. ఇంటి ఆడపిల్ల మీద అందరి ముందు చేతుతావా అంది. అది రాధ సంస్కారం. నాకు నీకు పెళ్లి జరగకపోతే రాధ జీవితం నాశనం చేయాలనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు అంటాడు. జీవితంలో కోరుకున్నవన్నీ జరగకపోవచ్చు. అంత మాత్రాన తప్పుదారులు ఆలోచించాలా? పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళాలి. అక్కడ ఓ కుటుంబంతో కలిసి బ్రతకాలి. కొన్నింటికి తల వంచాలి, కొన్నింటిని స్వీకరించాలి, కొన్నింటిని భరించాలి. నువ్వు ఆడపిల్లవన్న సంగతి గుర్తుపెట్టుకో ప్రియా అంటాడు. ఈ ఇంట్లో పెద్దవాళ్ళు కొందరు మౌనం వహిస్తారు, ఇంకొందరు మరోలా ఆలోచిస్తారు. అన్నా చెల్లెళ్ల బంధం దూరం చేసుకున్నారు. తల్లి కూతుళ్ళు ఎదురు పడితే మొహాలు తిప్పుకుంటున్నారు. కొందరు మొహాలు మార్చేసుకుంటున్నారు. ఏంటిది? ఇది ఇల్లా? ఎవరికి ఎవరు కానీ ఎవరికి ఎవరో తెలియని బస్టాండా, రైల్వే స్టేషనా? ఎవరో ఏంటో తెలియని ప్రయాణికులు సైతము పక్కపక్కన కూర్చుంటారు, ఆప్యాయతగా పలకరించుకుంటారు. జీవితాంతం కలిసి బ్రతికే కుటుంబంలోని వాళ్ళు ఎలా ఉండాలి? మనం ఎలా ఉంటున్నాము? మనలా మాత్రం ఉండకూడదు అంటాడు. రామచంద్రయ్యతో మామయ్య ధర్మం తెలిసి కూడా మౌనంగా ఉండడం అధర్మం కన్నా ఘోరమైంది అంటాడు. వసుంధరతో అమ్మమ్మ, నేను నీకు మనవడైతే రాధ నీకు మనవరాలే కదా. పాత తరం వాళ్లకు ప్రేమలు ఎక్కువ అంటారు, కానీ ద్వేషాలు ఎక్కువ అని నేనెప్పుడు వినలేదు. ఈ ఇంటికి మీరు పెద్ద దిక్కు. ఆ పెద్దరికం మాలో క్రమశిక్షణను పెంచాలి, కక్షల్ని కాదు అని చెప్పి పద రాధ అంటూ రాధను తనతో తీసుకెళ్ళబోతాడు. పద్మ రాధను ఆగమని చెప్పి మన ఇంటికి వెళ్ళిపోదాం పదమ్మా. ఇంట్లో వాళ్లకు నీ మీద కొంచెం కూడా ప్రేమ జాలి లేదు. ఇంతమంది ద్వేషిస్తున్న ఇంట్లో నువ్వెలా కాపురం చేయగలవు? ఇక్కడొద్దు, మన ఇంటికి వెళ్ళిపోదాం పద అంటుంది. రాధ నేను రానమ్మా అంటుంది. పద్మ ఇంత జరిగాక కూడా రావాలనిపించలేదా అని అడుగుతుంది. రాధ ఇంత జరిగింది కాబట్టి రానంటున్నానమ్మా. ఇంట్లో అడుగుపెట్టిన రోజు నేను ఒంటరిదాన్నేమో అనిపించింది, కానీ అది కొన్ని రోజులే. నేనెవరు? సీనయ్య పద్మావతిల కూతుర్ని. నేను ఒక టీ కొట్టు అమ్మాయిని. కానీ ఇక్కడ చాలామంది నేను టీ కొట్టుని మర్చిపోయినా అనుక్షణం గుర్తు చేస్తూనే ఉన్నారు. విక్రమ్ కృష్ణ గారు ఒకరే నన్ను రాధగా గుర్తించారు, ఒక అమ్మాయిగా గౌరవించారు. ఈ ఇల్లు చాలా ఖరీదైంది, అందమైంది. కానీ అందరికీ అందమైన మనసుండాలనేం లేదు కదా. కానీ విక్రమ్ కృష్ణ గారు నాకు అండగా నిలిచారు. నా కోసం తన వాళ్లను ఎదిరించారు. ప్రతి అడుగులో, ప్రతి కష్టంలో నా చేయి పట్టుకుని నాకు తోడున్నారు. చిన్నప్పటి నుంచి నాకు నాన్నే లోకం, నాన్నే సంతోషం. నాన్న కష్టంలో గుర్తొచ్చేవారు. కానీ ఈ ఇంట్లోకి అడుగు పెట్టాక కష్టం వస్తే నాకు విక్రమ్ కృష్ణ గారే గుర్తొస్తున్నారు. నాకు గొప్ప ఫ్రెండ్ దొరికారు, మంచి తోడు దొరికింది. ఎందుకు రావాలో ఇప్పుడైతే నాకు తెలియదమ్మా. కానీ నాకు ఏ కష్టం వచ్చినా చెయ్యి అందించే చేయితో దొరికింది. నా గురించి నువ్వేమీ కంగారు పడకమ్మా అంటూ నాకు ఏ కష్టం వచ్చినా చూసుకోవడానికి ఆయన ఉన్నారు. నా భర్త ఉన్నాడు. నాన్న స్థానంలో నాకు ఒక భరోసా దొరికింది. నువ్వు వెళ్ళమ్మా అంటుంది. పద్మ అలాగే అమ్మా అంటుంది. విక్రమ్ కృష్ణ రాధను తనతో లోపలికి తీసుకెళ్తాడు. ఇక ప్రియా వస్తువులన్నీ కింద పడేస్తూ ఇరిటేట్ అవుతూ ఉంటుంది. దమయంతి కూల్ బేబీ అంటూ ప్రియ దగ్గరకు వస్తుంది. ప్రియ, ఏం జరిగినా కూల్గా ఉండడానికి నేను నీలా పొలిటీషియన్ కాదు మామ్. జస్ట్ నేను ఒక ఆడపిల్లని, బావని పిచ్చిగా ప్రేమించిన మరదల్ని. నాకు బావకి మధ్య ఆ రాధ వచ్చినా కూడా దాన్ని భరిస్తూ సహిస్తున్న సిన్సియర్ లవర్ని. ఆ దుర్గా ఇంటితో రాధ ఎగ్జిట్ అయిపోతుంది. అప్పుడు ఆ ప్లేస్ని నేను రీప్లేస్ చేయొచ్చని చాలా హోప్తో ఉన్నాను మామ్. ఈ రోజుతో ఆ హోప్ కూడా పోయింది అంటుంది. దమయంతి నాకు పోలేదు బేబీ అంటుంది. ఒక డోర్ క్లోజ్ అయితే ఆ దేవుడు మరో డోర్ ఓపెన్ చేస్తాడు. బేబీ ప్రస్తుతానికి ఆ రాధ గెలిచి ఉండవచ్చు. అంత మాత్రాన ప్రతిరోజు అదే గెలుస్తుందన్న గ్యారంటీ లేదు. ఒక రకంగా ఇప్పుడు కూడా అది గెలవలేదు. దాని నిజాయితీ అది నిరూపించుకోలేదు. దాన్ని గెలిపించింది, నిజాలు నిరూపించింది మీ బావ. మీ బావది పోలీస్ బ్రెయిన్ కాబట్టి ఆ దుర్గగాడి నిజస్వరూపం బయట పెట్టించాడు. లేకపోతే ఇలా జరిగేది కాదు. ఈ పాటికే ఆ రాధ చాప్టర్ క్లోజ్ అయిపోయేది అంటుంది. ప్రియా, అలా అయితే ఇలా జరిగేది కాదు, ఇలా అయితే అలా జరిగేది కాదు అని ఇఫ్స్ అండ్ బట్స్ మాట్లాడద్దు మామ్. జరిగింది మాట్లాడు. ఇప్పుడు క్లోజ్ అయింది రాధ చాప్టర్ కాదు, నా చాప్టర్. దాని గురించి మాట్లాడు అంటుంది. దమయంతి డోంట్ వరీ బేబీ, దాని గురించి నువ్వేం టెన్షన్ పడకు. మీ బావది పోలీస్ బ్రెయిన్ అయితే నాది పొలిటికల్ బ్రెయిన్. ఆ పొలిటికల్ బ్రెయిన్ వాడి నోటి మాటతో ఓట్లు వేయించుకోగలను, నోట్లు ఇచ్చి ఓట్లు వేయించుకోగలను. ఏం వాడామా అని ఆలోచించను. ఓటు పడిందా లేదా అన్నది మాత్రమే ఆలోచిస్తాను. అలాంటి నా పొలిటికల్ బ్రెయిన్ వాడి మీ బావ కాదు కదా, దేవుడు కూడా ఆ రాధను కాపాడలేని విధంగా మాస్టర్ ప్లాన్ వేస్తాను. అందరూ రాధను అసహించుకునేలా చేస్తాను.
మీ బావే దాన్ని మెడ పట్టుకుని బయటకు గెంటేలా చేస్తాను. నీకు మీ బావకి అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తాను అంటుంది దమయంతి. ప్రియా ఈ డైలాగులు విని విని బోర్ కొడుతుంది మామ్. కొత్తగా ఏదైనా ట్రై చేయకూడదు ప్లీజ్ అంటుంది. నేను ఒక మాట చెప్తాను, నువ్వేం ఫీల్ అవ్వవు కదా అని అడుగుతుంది. దమయంతి అవ్వను చెప్పు అంటుంది. ప్రియా ఫీల్ అయినా కూడా చెప్తానులే అంటూ, నువ్వు నీ పొలిటికల్ కెరీర్కి ఇస్తున్న ఇంపార్టెన్స్ నీ కూతురు లైఫ్కి ఇవ్వడం లేదు. కన్న కూతురు జీవితంలో ఓడిపోయిన దానికంటే నువ్వు ఎలక్షన్లో ఓడిపోతేనే ఎక్కువ బాధపడతావు అంటుంది. దమయంతి అదేంటి బేబీ అలా అంటావు? నీకన్నా నీ సంతోషం కన్నా నాకేది ఎక్కువ కాదు. నిన్ను సంతోష పెట్టడం కోసం నా ప్రాణం ఏమన్నా ఇస్తాను అంటుంది. ప్రియా నేను నిన్ను ప్రాణం ఇమ్మని అడగట్లేదు. నేను నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన బావనిమ్మన్నాను, కానీ ఇవ్వలేకపోయావు అంటుంది. దమయంతి నీ బావను నీకు ఇస్తాను, అతి తొందరలోనే నీకు నీ బావకి పెళ్లి చేయకపోతే నా పేరు మార్చుకుంటాను అంటుంది. ప్రియా నువ్వు పేరు మార్చుకున్నా ఇంటి పేరు మార్చుకున్నా ప్రయోజనం లేదు మామ్. మారాల్సింది బావ మనసు. అది నువ్వు మార్చలేవని నాకు బాగా అర్థమైంది. ఇక నిన్ను ఎప్పటికీ నమ్మను అని చెప్పి ప్రియ వెళ్ళిపోతుంది. దమయంతి ఒసే రాధా, నీ వల్ల నా కూతురు ఎంత బాధపడుతుందో చూడవే. ఇన్ని మాటలు అనిందో చూడు. నిన్ను వదలను. అతి తొందరలో నిన్ను విక్రమకృష్ణని విడదీస్తాను. నా కూతురికి విక్రమకృష్ణకి పెళ్లి చేస్తాను అని అనుకుంటూ ఉంటుంది దమయంతి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.